రెడ్ హ్యాండెడ్గా పట్టుబట్టారు. దొంగై దొరికినా దొరలా తిరుగుతున్నారు. ఓటుకు నోటు కేసులో ఏం జరగబోతోంది? సుప్రీంకోర్టు విచారణలో ఏం తేలపోతోంది? కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలన్న ఆళ్ల పిటిషన్పై సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేదే ఉత్కంఠ రేపుతోంది. ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. చంద్రబాబును నిందితుడిగా చేర్చాలని, సీబీఐకి దర్యాప్తును అప్పగించాలని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ సుందరేష్, జస్టిస్ ఎస్వీఎన్ బట్టి ధర్మాసనం గురువారం విచారణ జరపనుంది. చంద్రబాబు న్యాయవాది సిద్ధార్థ లూత్రా గత విచారణలో వాయిదా కోరారు. గత 5 నెలల్లో చిన్న చిన్న కారణాలు చూపి కేసు వాయిదా అడిగారు. దీంతో గురువారం సుప్రీంకోర్టులో విచారణ జరగబోతోంది. ఒకటి, తెలంగాణ ఏసీబీ ఈ ఓటుకు నోటు కేసుకు సంబంధించి సరిగా విచారణ చేయటం లేదు, దాన్ని సిబిఐకి బదిలీ చేయాలని చెప్పి కోరుతూ నేను వేసినటువంటి పిటిషన్ని గౌరవ సుప్రీంకోర్టు ఎలౌ చేసినటువంటి సంగతి ఒకటి. రెండవది, చంద్రబాబు నాయుడిని ఓటుకు నోటు కేసులో ముద్దాయిగా చేర్చాలి అని చెప్పి తగినటువంటి ఆధారాలతోటి నేను గౌరవ సుప్రీంకోర్టుని ఆశ్రయించినప్పుడు దాన్ని కూడా ఎలౌ చేసినటువంటి పరిస్థితులు. రాజకీయాలను వ్యాపారంగా మార్చేసి ఓటుకు నోటు అలవాటు చేసిన 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబుది. 2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బు ఎరచూపి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ఆయన ప్రయత్నించారు. మనోళ్లు బ్రీఫ్డ్ ఆడియో పెను దుమారమే రేపింది. ఎల్లో బ్యాచ్ చేసిన కుట్రలు ఫలించలేదు. బ్రీఫ్డ్ మీ వాయిస్ బాబుదేనంటూ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కూడా నిర్ధారించింది. అప్పటి నుంచి ఓటుకు నోటు కేసు డైలీ సీరియల్గా సాగుతోంది. సమగ్ర దర్యాప్తు కోసం 2017లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఆళ్ల రామకృష్ణారెడ్డి. చంద్రబాబు నాయుడు, ఆయన మనుషులు అందరూ కూడా డబ్బు మూటలతోటి, డబ్బు కట్టలతోటి 5 కోట్ల రూపాయలకి బేరం కుదుర్చుకున్నటువంటి చంద్రబాబు నాయుడు మనుషులు 50 లక్షలు అడ్వాన్స్ ఇస్తూ పట్టుబడినా కూడా ఆ 5 కేసులు 2015 నుంచి ఈనాటి వరకు మొత్తం కలిపి విచారణ జరుగుతూ ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు ఏమాత్రం సిగ్గు లజ్జ లేకుండా ఇంకా బాహాటంగా బయట నిస్సిగ్గుగా తిరుగుతూ ఉన్నాడు అని అంటే, అన్ని సాక్ష్యాలు ఉన్నా ఓటుకు నోటు కేసు విచారణ ఆలస్యం అవుతోంది. ముద్దాయి ఎవరో అందరికీ తెలిసినా దర్జాగా తిరుగుతున్నారు. కేసును తెలంగాణ ఏసీబీ సరిగ్గా దర్యాప్తు చేయడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఓటుకు నోటు కేసును మధ్యప్రదేశ్కు బదిలీ చేయాలని మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, సత్యవతి రాథోడ్ పిటిషన్ దాఖలు చేశారు. అలాగే మత్తయ్య, సెబాస్టియన్ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేసు విచారణను భోపాల్కు బదిలీ చేయాలన్న పిటిషన్పై తెలంగాణ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు ఇప్పటికే నోటీసులు ఇచ్చింది. మొత్తంగా వీటన్నింటిపైన సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేపట్టబోతోంది. అటు ఎన్నికల వేళ టీడీపీ శ్రేణుల్లోనూ ఈ కేసు గుబులు రేపుతోంది. ఇప్పటికే స్కిల్ స్కామ్ కేసు బాబును జైలుకెళ్లేలా చేసింది. మరి ఓటుకు నోటు కేసు ఏం చేస్తుందో చూడాలి.